డయాబెటీస్ వచ్చిన వాళ్ళల్లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మజిల్ తగ్గిపోయి సన్నబడిపోతారు. సో ఆ సన్నబడిపడడం వల్ల ఈ గ్లూకోజ్ కూడా ఖర్చు అవ్వదు కాబట్టి ఎన్ని టాబ్లెట్స్ వాడినా ఆ గ్లూకోజ్ కంట్రోల్ కాదు. ఇప్పుడు ఈ గ్లూకోజ్ అలాగే శరీరంలో కంట్రోల్ కాకుండా ఉండిపోతుంది కాబట్టి అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏం చేస్తుంది అంటే నరాలు దెబ్బతీస్తుంది, కళ్ళు దెబ్బతీస్తుంది, కిడ్నీలు దెబ్బతీస్తుంది, హార్ట్ని దెబ్బతీస్తుంది, అన్ని ఆర్గాన్ల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓవరాల్గా ఏమవుతుంది, కనీసం ఒక 80 సంవత్సరాలు బతకాల్సిన వాడు ఒక 10-15 సంవత్సరాలు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతుంది. సో ఇలాంటి వాళ్ళకి ఇది డైట్కి సంబంధించిన డిసార్డర్ కాబట్టి డైట్తోనే హ్యాండిల్ చేయాలి, సప్లిమెంట్తోనే హ్యాండిల్ చేయాలి. ఆ రకంగా వచ్చినప్పుడు ఉపయోగపడేది ఏంటంటే డయాగ్రాండ్. సో దీన్ని ఎందుకు వాడాలా, దీనివల్ల ఉపయోగం ఏంటని మీరు అడగచ్చు. ఈ డయాగ్రాండ్ వల్ల ఉపయోగం ఏంటంటే డయాగ్రాండ్లో 5 రకాల ప్రోటీన్ సోర్స్ ఉంటుంది అనమాట. ఒక 100 గ్రామ్ పౌడర్కి 24 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. ఈ 5 రకాల నుంచి వస్తుంది: వే, కెసిన్, సోయా, గ్రీన్ పీ, బ్రౌన్ రైస్. ఇండియాలో 5 రకాల ప్రోటీన్ సోర్స్ ఉన్నటువంటి సప్లిమెంటు ఏదీ లేదు. ఇండియాలోనే డయాగ్రాండే ఉంది. వే ప్రోటీన్ లో అమైన్ యాసిడ్స్ అంటారు అనమాట. అమైన్ యాసిడ్స్ అంటే ఏంటంటే గోడ కట్టేటప్పుడు ఇటుకలు లాంటివి. సో ఒక ప్రోటీన్ తయారవ్వాలంటే అమైన్ యాసిడ్స్ ఉంటే ప్రోటీన్ తయారవుతుంది, ప్రోటీన్ తయారైతే మజిల్ తయారవుతుంది, మజిల్ తయారైతే శరీరం ఉంటుంది. సో వే ప్రోటీన్ లో ఒక రకమైన అమైన్ యాసిడ్స్ ఉంటాయి, కెసిన్ లో ఒక రకం, సోయాలో ఒక రకం, గ్రీన్ పీలో ఒక రకం, బ్రౌన్ రైస్ లో ఒక రకం. సో 5 సోర్సెస్ కలిపినప్పుడు గుడ్ అమౌంట్ ఆఫ్ అమైన్ యాసిడ్ ప్రొఫైల్ వస్తుంది. అంటే గుడ్ క్వాలిటీ ఇటుకరాళ్ళు లాగా అనుకోండి గోడ కట్టడానికి. అలాంటి అమైన్ యాసిడ్ ప్రొఫైల్ వచ్చినప్పుడు ఆ 5 రకాల సోర్స్లోంచి ఉన్నటువంటి ప్రోటీన్ గాన డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకుంటే వాళ్ళల్లో క్రమేపీ ఏమవుతుందంటే మజిల్ మాస్ పెరగదు, అంటే కండరాలు పెరుగుతుంది. ఎలా తీసుకోవాలి, ఎంత అమౌంట్? 2 లెవెల్డ్ స్కూప్ ఉంటుంది దీంట్లో. లెవెల్కి తీసుకొని 2 తీసుకోవాలి. 120 ml వాటర్లో కలుపుకోవాలా. కలుపుకొని ఇప్పుడు గ్లూకోజ్ లెవెల్ ఎక్కువగా ఉందనుకోండి, మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి తీసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ టైంలో, స్నాక్ టైంలో. మార్నింగ్ ఇప్పుడు భోజనానికి ముందరే కూడా ఒక అరగంట 3/4 గంట ముందర ఒక గ్లాస్ తీసేసుకుంటే ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్య స్నాక్ రీప్లేస్మెంట్గా కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా ఈవినింగ్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ మధ్య కూడా స్నాక్ రీప్లేస్మెంట్గా కూడా తీసుకోవచ్చు. వామ్ వాటర్లో కలపాలి, నార్మల్ వాటర్లోనే కలుపుకోవచ్చు, మిల్క్లోనే కలుపుకోవచ్చు. బాగా కలుపుకొని తీసుకొని తాగాలన్నమాట. ఎన్ని డేస్లో రిజల్ట్స్ చూడొచ్చు? మనకి మామూలుగా ఇప్పుడు ఏది కూడా సప్లిమెంట్ అంటే ఒక డిసిప్లిన్ ఒకటి ఉండాలన్నమాట. ఫస్ట్ ఏమవుతుందంటే డయాగ్రామ్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఎక్సెస్గా ఫుడ్ తినరు. ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు మనకు మధ్యలో పెట్టాలనుకోండి. ఇవాళ నేను తీసుకున్నాను అనుకోండి, నా క్రేవింగ్స్, ఆకలి ఎక్కువగా ఉండడం, ఇది ఎప్పటి నుంచి తగ్గొచ్చు? ఒక వారం 10 రోజుల్లో తెలుస్తుంది మీకు. బాడీ దానికి అడాప్ట్ అవ్వాలి కదా. బాడీ ఇది పోయి బాడీలో అడ్జస్ట్ అవ్వాలా, బాడీ దాన్ని రికగ్నైజ్ చేయాలా, బాడీ దాన్ని రెస్పాండ్ కావాలా. అట్లీస్ట్ వారం 10 రోజులు అట్లా తీసుకుంటూ పోతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ డిఫరెన్స్ తెలుస్తుంది. ఆకలి తగ్గుతుంది, ఎనర్జీ పెరుగుతుంది, రోజంతా ఎనర్జెటిక్ గా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకే తెలుస్తుంది అనమాట శరీరంలో. అంత ముందరికి ఇప్పటికీ తేడా తెలుస్తుంది. ఓకే, పర్ఫెక్ట్.